తాజా అంశాన్ని చూస్తున్నాం. ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లా నేషనల్ పార్క్ అడవుల్లో ఎదురు కాల్పుల్లో 5 మావోయిస్టులు మృతి చెందారు. మరింత సమాచారం మా ప్రతినిధి లింగయ్యను అడిగి తెలుసుకుందాం. లింగయ్య, ఎదురు కాల్పుల్లో చనిపోయిన మావోయిస్టుల వివరాలేంటి? ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లాలో దాదాపు 72 గంటలుగా జరుగుతున్న ఆపరేషన్ లో మరో కీలక పరిణామం చోటు చేసుకుందని చెప్పవచ్చు. నేషనల్ పార్క్ దట్టమైన అటవీ ప్రాంతంలో గత 3 రోజుల నుంచి కూడా వరుసగా ఎదురు కాల్పులు చోటు చేసుకుంటున్నాయి. భారీగా మోహరించిన భద్రతా బలగాలు కూంబింగ్ల పేరుతో విస్తృతంగా మావోయిస్టులపై ముప్పేట దాడి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే వరుసగా 3 రోజులుగా ఎదురు కాల్పులు జరుగుతున్నాయి. మొన్నటి నుంచి కూడా జరుగుతున్న ఎదురు కాల్పులు ఇప్పటికే 2 కేంద్ర కమిటీ సభ్యులు కూడా చనిపోయారు. సుధాకర్, అదేవిధంగా భాస్కర్, వీళ్ళిద్దరు ఇప్పటికే నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో జరిగిన ఎదురు కాల్పుల్లో మరణించారు. ఇవాళ ఉదయం నుంచి కూడా తెల్లవారుజామున నుంచి కూడా హోరాహోరీగా ఒక యుద్ధ వాతావరణం మధ్య ఈ అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు మావోయిస్టుల మధ్య ఎదురుకాదులు కొనసాగుతున్నాయి. దాదాపు ఇవాళ వేకోజాము నుంచి జరుగుతున్న ఎదురుకాల్పులో ఇప్పటి వరకు 5 మావోయిస్టులు మృతి చెందినట్టుగా ఛత్తీస్గఢ్ పోలీసులు అధికారికంగానే ప్రకటించారు. అయితే చనిపోయిన వారు ఎవరు అన్నది మాత్రం గుర్తించాల్సి ఉందని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ పరిణామాలను బట్టి గత 3 రోజులుగా చూస్తే 72 గంటలుగా యుద్ధ వాతావరణం నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో కొనసాగుతున్నట్టు చెప్పవచ్చు. ఒకవైపు మావోయిస్టులపై ముప్పేట దాడి చేస్తున్న భద్రతా బలగాలు ఒక్కొక్కరుగా మావోయిస్టులను అంతుబడుతూ వస్తున్నారు. ఇవాళ కూడా ఈ 5లో కూడా ముఖ్య నాయకులు ఒకరిద్దరు ఉన్నారని చెప్పి మనకు సమాచారం అందుతుంది. కేంద్ర కమిటీ సభ్యులు కావచ్చు, అదేవిధంగా రాష్ట్ర స్థాయి క్యాడర్ లో ఉన్న వాళ్ళు కొంతమంది, అదేవిధంగా దళాలకు ముఖ్య పాత్ర పోషిస్తూ వారిని నడిపించే వాళ్ళు అటవీ ప్రాంతాల్లో ప్రధానంగా దట్టమైన అటవీ ప్రాంతాల్లో దండకారణ్యంలో పూర్తిగా అనుమానం తెలిసిన నాయకులు కూడా ఒకరిద్దరు చనిపోయినట్టుగా మనకు స్పష్టంగా సమాచారం అందుతుంది. ఛత్తీస్గఢ్ పోలీసులు మాత్రం ఇప్పటి వరకు 5 మృతదేహాలను గుర్తించామని చెప్తున్నారు, కానీ వాళ్ళ పేర్లు మాత్రం ఇంకా వెల్లడించాల్సి ఉంది. ఈ ఆపరేషన్ జరుగుతున్న ప్రాంతంలోనే భారీగా ఆయుధాలను కూడా AK-47లను 2 AK-47లతో పాటు భారీగా పేలుడు పదార్థాలను, అదేవిధంగా పెద్ద ఎత్తున ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. ఇవాళ ఉదయం నుంచి కూడా సెర్చ్ ఆపరేషన్ నేషనల్ అటవీ పార్క్ అటవీ ప్రాంతంలో జరుగుతున్నట్టుగా సమాచారం ఉంది. అదేవిధంగా కొంతమంది పాము కాటుకు, తేనెకాటులో కూడా తేనెటీగల దాడిలో కూడా కొంతమంది మావోయిస్టులు అస్వస్థత గురైనట్టుగా కూడా మనకు పక్కా సమాచారం అందుతుంది. వీళ్ళందరినీ కూడా ఛత్తీస్గఢ్ పోలీసుల ఎదుట మరి కాసేపట్లో ఇవాళ సాయంత్రమో లేకపోతే రేపో లొంగిపోయే అవకాశాలు కూడా ఉన్నట్టుగా మనకు సమాచారం ఉంటుంది. మరోవైపు మావోయిస్టులకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా ఇప్పటికే పార్టీ మొత్తం దళపతిని కూడా కోల్పోయిన పరిస్థితుల్లో ఒక వారంపై మరింత దూకుడు పెంచి భద్రతా బలగాలు ఈ ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి. ఇప్పటికీ ఈ నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్ లోనే దాదాపు 3 రోజుల నుంచి 7 మావోయిస్టులు మృతి చెందడం, అదేవిధంగా కేంద్ర కమిటీ సభ్యులు కూడా 2 ఉండడం మాత్రం మావోయిస్టు పార్టీకి కోలుకోలేని దెబ్బగా చెప్పవచ్చు. ఇప్పుడు ప్రస్తుతం ఇవాళ జరిగిన ఎదురు కాల్పుల్లో మరణించిన 5 మావోయిస్టులకు సంబంధించి మాత్రం పూర్తి వివరాలు ఇంకా వెల్లడించాల్సి ఉంది. ధన్యవాదాలు లింగయ్య.